ఐదవ రాశి సింహరాశి. సింహరాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందో గురుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు 2025 మార్చి నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశి ఫలితాలు ఏమిటి అంటే, ఈ సింహరాశి వాళ్ళని కనుక్కోవచ్చు బాగా. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఈ చెవుల దగ్గర ఇంత పొలం వస్తాయి, వెంట్రుకలు వంగవు, మేకుల్లాగా ఉంటాయి. నూనె వంగ తీసినా వంగవు. ఇవాళ ఈ మొహం కళ్ళ రావడానికి చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏదైనా గుచ్చి బాగా చుట్టి పెట్టినా కూడా, డ్రై చేసినా కూడా వంగవు, గురిగితే పోవాల్సిందే. ఈ సింహరాశికి అట్లాంటి వెంట్రుకలు ఉంటాయి. ఈ సింహరాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, నోరు తెరిస్తే ఆడమనిషి అంటాడు, ఆడమనిషి అంటే అవతలు చూస్తే మగవాడు కావాలని అనుకుంటారు. సింహరాశికి ఇటువంటి కళలు ఉంటాయి. సింహం అంటే అడవికి మృగరాజు, ఈ సింహం అమ్మవారికి వాహనం. ఈ సింహరాశి 9 గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహం సూర్యుడు. ఈ సింహరాశికి సూర్యుడు అధిపతి. ఇది ఇంత పుణ్యమైనటువంటి జన్మ ఇంకొకటి లేదు. అయితే ఎంత పుణ్యం చేసుకుని పుట్టారో తెలియదు, కానీ ఇటువంటి రాశిలో పుట్టి ఎంతో అధమస్థమైన దారికి వస్తున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ముందుగా మీరు ఎటువంటి పొరపాటు పనులు చేయకుండా ఉంటే ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఉంటుంది. నాబోటి వాడు అంటాడు, నాకు అసలు లేదు కానీ ఏం సంపాదన, నాకు తింటానికి చాలటం లేదు. టాటా బిర్లా లాంటి వాళ్ళు తెగ సంపాదించారు, వీరి వాళ్ళందరికీ నేను అన్నం పెడతానంట. వాడికి వచ్చిన ఆస్తి వస్తే మాత్రం కనీసం బయట గోరుకా ఉంటాడు, అడుక్కుంటే వాళ్ళు లోపల రావడానికి లేదు. ఇంకా వాడు అడుక్కొని ఏం వస్తాడు, అడుక్కుంటే నువ్వేం పెడతావు. సరే పోనీ శుభకార్యాలు ఎవరికన్నా పెడతావా అంటే, నీతో పాటు ఐశ్వర్యవంతులు కోట్లు ఉన్నవాళ్ళు, సినిమా యాక్టర్లు, లేకపోతే మంచి గొప్ప రాజకీయ నాయకులు, మనం ఎవరి ఇంట్లో పెళ్ళి అయితే పెళ్ళికి వచ్చిన బంధువులు ఏదైనా చదివింపులు చదివిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ₹1,00,00,000 చొప్పున వాళ్ళకి గిఫ్ట్, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు. తలకాయ కింద పెట్టి కాళ్ళు ఎత్తినట్టుంది, కాళ్ళు పైకి ఎత్తినట్టుంది. ఇప్పుడు పెళ్ళికి గిఫ్టులు ఎందుకు ఇస్తారంటే, పెళ్లి కూతురు తల్లి కానీ తండ్రి కానీ పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ డబ్బులు లేక ఇబ్బంది పడతాడేమో, మనం కాస్త చదివిస్తే వాడు శుభ్రంగా పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో చదివింపులు చదివిస్తున్నారు. ఆ చదివింపులు తీసుకుంటున్నారు. నువ్వు కోటీశ్వరుడివే, కొన్ని వేల కోట్లున్నాయే, నువ్వు ఎక్కడైనా బీదవాడికి దానం చేయొచ్చుగా. పెళ్ళిళ్ళకి సహాయం చేస్తారు చాలామంది, ఎవరో చస్తే మాత్రం దానం చేయరు. మాకింట్లో అలా ఆలోచన లేదన్నారు, మాకు ఇది అలవాట్లేదు, మాకేదో అన్యాయం జరిగిందప్పుడు అందుకు చేయటల్లా. అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేతనుంది. అనాథగా వచ్చిన వాడిని మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది. ఒక్క ఆడపిల్ల, దిక్కులేని పిల్ల కన్యాదానం చేస్తే మరి 7 తరాలు 14 తరాల వాళ్ళు తరిస్తారట. అటువంటి కన్యాదానం ఎవరైనా కోటీశ్వరుడు ఒక పిల్లకి పెళ్ళికి తగినంత ఇచ్చి ఆ పిల్ల పెళ్లి చేస్తే ఇట్లాంటి కోట్లు ఇంకా కొన్ని లక్షల కోట్లు వస్తాయి నీకు. అది మాత్రం చేయట్లే, ఆ మంచి చేయట్లే. ఈ సింహరాశిలో అటువంటి వాళ్ళంతా అట్లాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సింహరాశి వాళ్ళు అంత ఐశ్వర్యవంతులు కాబట్టి కాస్త నేను చెప్పింది వింటే, మరి వచ్చిన వాళ్ళకి గిఫ్టులు కోట్లు ఇవ్వకపోతే మానగాని అడుక్కు తినే వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి బతకడానికి మీ దగ్గర ఏదైనా ఉద్యోగాలు ఇప్పించండి. మా బోటి ముసలాళ్ళని చదువుకొని ఏదో చెబుతున్నాం కానీ మరి మా బోటి వాళ్ళకి కాస్త కంటితో చూడండి. ఇటువంటి పనులు చేయండి. మీరు ఎప్పుడు ఇంతకంటే గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు, రాజాదిరాజులు అవుతారు మీరు. మరి ప్రపంచానికే రాజు కావచ్చు. అట్లాంటిది కావాలి అంటే, మళ్ళీ వెనక్కిపోయి మానవ జన్మ కంటే వెనక జన్మ రాకుండా ఉండాలి అంటే ఇట్లాంటి మంచి పనులు చేయాలి. ఈ సింహరాశి వాళ్ళు ఈ సింహరాశికి వచ్చేప్పటికి ఏకాదశిలో కుదురుతున్నాడు.
విపరీతమైన ఆస్తులు ఈసారి ఖచ్చితంగా కొంటారు, ఇల్లు కొంటారు. ఇవి కొనాలి అనేటట్లయితే డబ్బులు లేకపోయినా అప్పు చేసుకున్నా కొన్న తర్వాత వెంటనే 3 రెట్ల ఆస్తి పెరుగుతుంది, చాలా సంపాదించుకోగలుగుతారు, చాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.